40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 40 లక్షలు సంపాదించలేకపోతే యు ఆర్ అట్టర్ ప్లాస్ క్యాండిడేట్ ఇన్ యువర్ లైఫ్. వయసు అయిపోతున్న కొద్దీ మనం చావుకు దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే వెన్ను పూసలో వణుకు పుడుతుంది. ఫ్యామిలీని తలుచుకుంటా ఉంటే చెమటలు పడతాయి. 35 నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చిన ఒక 40 లక్షల రూపాయల ఆస్తులు మనం కూడగట్టుకోలేకపోయినామంటే దీనికి కారణం ఏంటి సార్? అంటే అందరూ చేస్తున్నటువంటి రొటీన్ వర్క్ చేస్తూ రొటీన్ గా జీవితాలు గడిచిపోతున్నాయా, లేదా నాకు అన్ని తెలుసు అనే అహంకారమా, సరైన అవకాశం దొరకకపోవడమా, లేదా సరైన అవకాశం దొరికినా గానీ నువ్వు గుర్తుపట్టకపోవడమా, లేదా ఈజీగా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి స్కామ్స్ ని వెతుక్కుంటూ జీవితం మొత్తం నాశనం చేసుకోవడం వల్ల వయసు అయిపోతుందా? ఇవన్నీ ఆలోచించాలి కదా. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే 40 సంవత్సరాలు వచ్చినా గానీ మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే రైట్, ఫస్ట్ మనకు అన్ని తెలుసు అనే అహంకారం ఉంటది. ప్రతి మనిషికి అహంకారం, ఈగో అనేది ఉండడం అనేది చాలా మంచిదే. కానీ ఆ ఈగోకి తగ్గట్టుగా సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా. ఆ ఈగోకి తగ్గట్టుగా రిజల్ట్ కూడా ఉండాలి కదా. సబ్జెక్ట్ లేనప్పుడు, రిజల్ట్ లేనప్పుడు ఆ ఈగోకి అర్థం ఏముంది సార్? నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి సార్, నేను చాలా ఇంటెలిజెంట్ సార్, నన్ను మా ఆఫీసుల్లో మా బిజినెస్ లో చాలా పొగుడుతారు సార్, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. బలిచ్చే ముందు గొర్రెని బాగా మేకప్ చేస్తారు. అట్లాగే నీతోటి వర్క్ తీసుకోవడానికి నువ్వు బాగా గొప్పడు అని చెప్పేసి నీ యొక్క వర్క్ ని దోపిడీ చేస్తున్నారు. అక్కడ అర్థమవుతుంది అసలు నీకు? ఈరోజు చాలా మందిలో ఆ ఈగో చూస్తున్నాం. నాకు అన్ని తెలుసండి, నాకు అన్ని తెలుసండి. అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్ని తెలిస్తే నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అన్ని తెలిస్తే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అన్ని తెలిస్తే నీకు సమాజంలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎంత. సో దీన్ని బట్టి ఏంటంటే మాక్సిమం మనకు ఏమీ తెలియదు కాబట్టే 40 సంవత్సరాల వయసు వచ్చినా గానీ మినిమం 40 లక్షలు సంపాదించలేకపోయినావు మిత్రమా. ఇప్పటికైనా అర్థం చేసుకో, మేలుకో. ఇంకో రీజన్ చూస్తే సరైనటువంటి అవకాశం లేకపోవడం వల్ల కూడా మనము ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయినాం. సరైన అవకాశం అంటే ఏంది? సో ఇప్పుడు చాలా మంది కూడా జాబు బిజినెస్ లు చేస్తా ఉంటారు. జాబు బిజినెస్ లు చేయడం తప్పని నేను అనట్లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. సో ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉంటే ఈ రోజుల్లో మనకు ఒక గుర్తింపు లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి మనిషికి కూడా చాలా మంచి మంచి డ్రీమ్స్, మంచి మంచి గోల్స్ పెట్టుకుంటారు వాళ్ళు. రైట్, నేను ఒక మంచి విల్లా కొనుక్కోవాలా, మంచి లగ్జరీ కార్ లో తిరగాల, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళాలా, రైట్, అట్లాగే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, మంచి బంగారం కొనుక్కోవాలా, పిల్లల్ని మంచి స్కూల్స్ కాలేజీల్లో చదివించాలా, పేరెంట్స్ ని మంచి హాస్పిటల్లో చూయించాలా, ఇలా చాలా కోరికలు ఉంటాయి. మిత్రమా, నీ మనసు పైన చేసుకొని ఒక్కసారి చెప్పు, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి జాబు బిజినెస్ తోటి ఈ కోరికలన్నీ రాబోయే 10 సంవత్సరాల్లో తీర్చుకోగలవా? అంటే ఇప్పటికే 40 సంవత్సరాల వయసు అయింది, ఇంకో 10 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల వయసు అయిపోతుంది. అంటే 50 సంవత్సరాల వయసు వరకు కూడా ఇవన్నీ కోరికలు తీర్చుకోలేకపోతే తర్వాత తీర్చుకొని ఏం ఎంజాయ్ చేస్తావు సార్? ఆలోచిస్తున్నావు అసలు నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు చేసే పని నీ గోల్స్ కి రీచ్ అయ్యేటట్టు ఉందా లేదా అనేది ఎప్పుడన్నా గమనించినవా? ఇక మూడో రీజన్ వచ్చేసి మనం 40 సంవత్సరాలు వచ్చిన సక్సెస్ కాకపోవడానికి అందరూ చేసే రొటీన్ వర్క్ చేయడం. చిన్నప్పటి నుంచి మన మైండ్ లో ఒకటి ఫీడ్ చేసిండ్రు, బాగా చదువుకో బిడ్డ, మంచి జాబ్ వస్తుంది. అసలు జాబ్ చేసే వ్యక్తి జీవితాంతం కష్టపడి ఎంత సంపాదించగలుగుతాడు అనేది ఎప్పుడైనా క్యాల్కులేషన్ చేసిండ్రా? సరే, ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడట్లేదు, అర్థమైందా? ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 శాలరీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో ఒక లగ్జరీగా కాకుండా, ఒక మిడిల్ క్లాస్ గా కాకుండా, ఒక మినిమం గా బతకాలంటే మినిమం ఒక ₹30,000 నెలకు ఖర్చు ఉంది. ఒక ₹50,000 సంపాదించే వ్యక్తి ₹30,000 ఖర్చుకు పోను ఒక ₹20,000 సేవ్ చేయగలుగుతాడు. ₹20,000 నెలకు సేవ్ చేస్తే అంటే సంవత్సరానికి ₹2,40,000. అంటే అతనికి 25 సంవత్సరాల లోపల లేదా 20 సంవత్సరాలకే జాబ్ వచ్చింది అనుకోండి, అంటే 40 సంవత్సరాలు వర్క్ చేస్తాడు. 40 సంవత్సరాలు ఇంటూ 2.5 లక్షలు ఎంత? ₹1,00,000. అంటే ఒక ₹50,000 నెలకు సంపాదించే వ్యక్తి కూడా జాబు బిజినెస్ లో తన జీవితాంతం కష్టపడి ఒక ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించలేడు. అంటే నీ యొక్క విలువ ₹1,00,000 ఆ ₹1,00,000 సంపాదించడానికే వచ్చినవా? సరే సార్, ₹1,00,000 సంపాదిస్తే నేను చాలా గొప్పనే సార్, చాలు సార్ నాకు అని చాలా మంది ఆలోచిస్తారు. కానీ అది కూడా మిగలదు. ఎందుకు సార్? ఎందుకంటే 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంట్లో మిసెస్ తో పాటు నీ ఒంట్లో షుగర్ కూడా సంసారం చేస్తుంది. 45 సంవత్సరాల వయసు వచ్చేసరికి బీపీ కూడా సంసారం చేస్తుంది. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ కూడా నీ ఒంట్లో సంసారం చేస్తాయి. ఇంకా ఘోరమైనటువంటి అనారోగ్యం, పక్షవాతం అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ రోజు మనం బతుకుతున్నటువంటి కల్తీ యుగంలో ఎప్పుడు ఏ రోగం వస్తుందో అనుకుంటూ భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితి. సో జీవితాంతం కష్టపడి ₹1,00,000 సంపాదించినా గానీ 40 సంవత్సరాలకు షుగర్ అటాక్ అయిందనుకోండి, మీ ల్యాబ్ టెస్ట్లకి, మీ మంత్లీ మెడిసిన్స్ కి దాదాపు ఒక 10 నుంచి 20 లక్షలు నువ్వు షుగర్ కే ఖర్చు పెట్టాలా. తర్వాత బీపీ వస్తుంది, తర్వాత ఇంకా ఎమర్జెన్సీ అటాక్స్ వస్తాయి. ఆ హాస్పిటల్ ఖర్చులకే నువ్వు సంపాదించినటువంటి డబ్బు సరిపోదు. ఇంకా పిల్లల యొక్క స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఉండే వాళ్ళని చదివించాలా, దానికి ₹1,00,000 ఏం సరిపోతాయి సార్?
సార్ ఈ రోజు ఎలిమెంటరీ స్కూల్లో ఎంత ఫీజు తీసుకుంటారో తెలుసా, ఈ రోజు ఒక కాలేజీలో ఎంత ఫీజు తీసుకుంటారో మీకు తెలుసు కదా, మరి దాన్ని బట్టి నువ్వు సంపాదించే ₹1,00,00,000 దేనికి సరిపోతాయి? ఆలోచించినరా ఎప్పుడన్నా? ఇక ఫోర్త్ రీజన్ ఏంటంటే ఈ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి సక్సెస్ కాకపోవడానికి గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో వర్క్ చేయడం. గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఏంటంటే ఒక్క సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించేస్తా, జాక్ పాట్ కొట్టేస్తా అని వీళ్ళు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కలిస్తే కూడా వీళ్ళు చెప్పే మాట ఒకటే, ఈ సంవత్సరంలో జాక్ పాట్ కొట్టేస్తా. బిడ్డ, మా అమ్మ నాకు ఒక ముచ్చడి చెప్పేది, ఏందో తెలుసా, ₹1,00,00,000 ఊరికే రావురా, చిల్లర జమ చేసి ₹1,00,00,000 సంపాదించాలరా చిల్లర నా కొడుక అని చెప్పేసి. ఆ తల్లి బాధ ఏందో నేను ఒక కొడుక్కి తండ్రి అయిన తర్వాత నాకు అర్థమైంది. చూడు మిత్రమా, గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో నువ్వు సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే కత్తి పట్టినటువంటి ఫ్యాక్షనిస్టు కత్తి చేతిలోనే చచ్చిపోతాడు. గ్యాంబ్లింగ్ లో డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి గ్యాంబ్లింగ్ లోనే డబ్బులు పోగొట్టుకుంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. చెమటోడ్చి నువ్వు కష్టపడ్డటువంటి డబ్బే నీకు మిగులుతా తప్ప జనాల్ని అన్యాయం చేసి స్కామ్లు చేసి సంపాదించిన డబ్బు ఏదో ఒక రోగం వచ్చి లేకపోతే యాక్సిడెంట్లు అయ్యి నువ్వు పోగొట్టుకోవాల్సిందే, తప్పదు. ఇది కలియుగం. ఇక్కడే నువ్వు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అప్పటిదాకా మనకు చావు రాదు. ఇది ఈ కలియుగ ధర్మం. ఇక 5వ రీజన్ ఏంటంటే మనం 40 సంవత్సరాలు వచ్చిన సక్సెస్ కాకపోవడానికి జీవితంలో సక్సెస్ కానటువంటి పనికి మాలిన ఎదవాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం. ఎస్, ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఏం చెప్పిందంటే, నీ 5 ఫ్రెండ్స్ యొక్క పేర్లు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో నాకు చెప్పు, నీ జీవితం ఎట్లుందో నేను చెప్తా అన్నాడు. అంటే అతనికి ఎట్లా తెలుసు అంటే, ఒక 5 యొక్క యావరేజే మనం, మన చుట్టూ ఉన్నటువంటి 5 వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తే మన మైండ్ సెట్ అట్లాగే తయారైతుంది. వాళ్ళు ఎంత సంపాదిస్తే మనం కూడా అంతే ఇన్కమ్ సంపాదిస్తాం. ఇలాంటి పనికి మాలిన వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే, ఒక మంచి అవకాశం మనకు దొరికినప్పుడు కూడా మనం ఎలాంటి వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళతోటే షేర్ చేసుకుంటాం. ఆ మంచి అవకాశం గుర్తించడం 30,000 40,000 సంపాదించే వాడికి తెలుసా? అంత నాలెడ్జ్ ఉంటే వాడు 30,000 40,000 ఎందుకు సంపాదిస్తాడు? సో వాడేం చెప్తాడంటే, ఇది మంచి అవకాశం కాదు, ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చేసే బిజినెస్లు ఇవన్నీ, మనం హ్యాపీగా జాబ్ చేసుకుందాము, ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా అని వాడు బాగుపడు, నిన్ను కూడా బాగుపడనివ్వడు. సో మిత్రమా, ఒక అవకాశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవకాశం వచ్చినప్పుడే మనిషి తన్ని గుర్తించి జీవితాన్ని సక్సెస్ వైపు నడిపించుకునేవాడే తెలివైనటువంటి మనిషి. ఇక 6వ రీజన్ ఏంటంటే, 40 సంవత్సరాల వయసు వచ్చినా మనం సక్సెస్ కాకపోవడానికి సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం. మనం ఏం నాలెడ్జ్ సంపాదించినాం సార్? 20 సంవత్సరాలు మన ఎడ్యుకేషన్ కే పోయింది. పోనీ ఆ చదువులో రూపాయి సంపాదించడం ఎట్లాగో నేర్పించిండ్రా? మనిషి బతకడానికి కావాల్సింది రూపాయి. ఆ రూపాయి సంపాదించడం ఎట్లాగో 20 సంవత్సరాల మన ఎడ్యుకేషన్ లో ఎవ్వడు నేర్పించాడు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషికి కావాల్సింది ఏందో నేర్పించట్లేదు. పనికి మళ్ళా సబ్జెక్ట్ అంతా మన సిలబస్ లో ఉంది. ఇది మన దరిద్రం. సరే, అక్కడ మనకు డబ్బు సంపాదించడానికి నాలెడ్జ్ రాలేదు. ఇక మార్కెట్ లోకి బయటకు వచ్చిన తర్వాత మనకు ఫ్రెండ్ సర్కిల్ లేకపోయే, మన ఫ్యామిలీకి మంచి సక్సెస్ఫుల్ వ్యక్తులతోటి పరిచయాలు లేకపోయే, మనకు ఏ రకంగా మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది? ఆలోచించండి. సో మనకు దొరికిన జాబే లోకం అంటూ మనం బయలుదేరుతా ఉంటాం. గుంపులో గోవిందలో మన జీవితాన్ని కూడా కలిపేస్తాం. సో ఇంకొక రీజన్ ఏంటంటే, మనం 40 సంవత్సరాల వయసు వచ్చినా సక్సెస్ కాకపోవడానికి మనకు సరైనటువంటి గురువు దొరకకపోవడం. ఎస్, గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. గురువు అంటే స్కూళ్లలో కాలేజీల్లో పాఠాలు చెప్పే గురువులు కాదండి. గురువు అంటే జీవిత పాఠాలు చెప్పే గురువు కావాలా, నాలాగా. అర్థమవుతుందా? ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ మన జీవితంలో ఎంతో ఉంటది. ప్రతి మనిషికి ఒక మెంటర్ అనేవాడు ఉండాలా, ఒక కోచ్ అనేవాడు ఉండాలా. అప్పుడే నువ్వు జీవితంలో తొందరగా సక్సెస్ కాగలుగుతావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి పర్సన్ కి ఒక కోచ్ ఉన్నాడు. సచిన్ కి తన కోచ్ ఆజ్రేకర్ ఉన్నాడు. వివేకానందకి తన కోచ్ రామకృష్ణ పరమహంస ఉన్నాడు. నీ జీవితాన్ని బాగుపరచుకోవడానికి నీకు కోచ్ ఎవరున్నారు? ఆలోచించు మిత్రమా. నాకేం కోచ్ అవసరం లేదు అనుకున్నావా? జీవితాలు గిట్లనే ఉంటాయి. నాకొక కోచ్ ఉన్నాడు, నీకొక కోచ్ ఉన్నాడా? సో తొందరగా మీరు ఒక మంచి గురువుని నాలంటోని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి అన్కండిషనల్ సరెండర్ అవ్వండి. అన్కండిషనల్ సరెండర్. అప్పుడే వాళ్ళు మీకు సబ్జెక్ట్ నేర్పిస్తారు. సో గురువుని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, అతనికి అన్కండిషనల్ సరెండర్ అయ్యి అతని దగ్గర ఉన్నటువంటి డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ కావడం ఇంపార్టెంట్. సో ఓకే సార్, నువ్వు చెప్పినట్టు ఒకసారి మా గురించి మేము ఆలోచించుకుంటాం, కానీ మా బతుకులు ఇట్లాగే ఏడ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటున్నారు. అంతే కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని బాగుపరచుకోవడానికే, మన జీవితాన్ని పోస్ట్ మార్టం చేసి ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా బతకాలనో తెలుసుకోవడానికే ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. మరి మేము ఆ ఎపిసోడ్ కి అటెండ్ అవుతాం సార్, ఆ క్లాస్ కి మేము అటెండ్ అవుతాం సార్ అనుకుంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేయండి. అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి, సబ్మిట్ నొక్కండి. మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి. ఒక్కసారి మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గరకు వచ్చేస్తాయి. వాళ్ళకి సెపరేట్ గా మేము లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఒక గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ లో ఒక 3-4 రోజుల ముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని గంటలకు ఉంటుందని చెప్పేసి ఆ గ్రూప్ లో మీకు తెలియజేస్తాం.